మన హైదరాబాద్ కి దగ్గరలో చీకటి గుహల్లో నుంచి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ఒక పురాతన ఆలయం ఉంది. దీన్నే చీకటి వెంకటేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. ఇది రంగారెడ్డి జిల్లాలోని పులిమామిడి అనే విలేజ్ లో ఉంటుంది. అండ్ ఇది హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఈ ఆలయాన్ని 18th సెంచరీలో భక్త రామదాసు యొక్క మేనమామలైన అక్కన్న మాదన్నలు నిర్మించారంట. ఇంకా భక్త రామదాసు గారు గోల్కొండ చెరసాల నుంచి విడుదలయ్యాక ఫస్ట్ ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ అతిపెద్ద బ్రహ్మోత్సవాలు నిర్వహించారంట. ఈ ఆలయం ముందు ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక రాతి మండపం కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కి ఒక పెద్ద ద్వారం దాటితే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఇంకా గరుత్మంతుని విగ్రహం కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ చీకటి గుహల్లో 2 ద్వారాలని దాటి లోపలికి వెళితే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఇంకా ఈ ఆలయంలో క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామి ఇంకా శివుడు వినాయక స్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయం వెనకాల కొన్ని పురాతన కట్టడాలు ఇంకా ఈ ఆలయం ముందు ఒక పాత బావి కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా పెద్ద జాతర కూడా జరుగుతుందంట. నాకైతే ఈ ఆలయం చాలా పీస్ఫుల్ గా అనిపించింది. మీరు ఈ చీకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చారా? వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.